ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం శివ అనేది సూసైడ్ కాదండి, ఇట్స్ అ మర్డర్. హంతకులు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం వదిలేసే ఉంటారు. పదండి వసు గారు, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. ఏవండి, ఇది శివ అనేది కాదు కదా? కాదండి, ఇది పెళ్ళైన అమ్మాయిలు వేసుకునే చైను. ఇది ఇక్కడ పడుంది అంటే హంతకులు అమ్మాయి అయి ఉంటుందా? కావచ్చు వసు గారు. ఏమండి, సీసీ కెమెరా, అందులో శివాని మర్డర్కి సంబంధించి ఫుటేజ్ ఉండొచ్చు. రండి చూద్దాం. త్వరగా తీసుకురండి. ఎక్స్క్యూజ్ ఉంటాను. చెప్పండి సార్. ఆ సీసీటీవీ కెమెరా మీదేనా? అవును సార్. ఆ కెమెరా ఫుటేజ్ చూడాలి, చూపించగలరా? ఎందుకు అడుగుతున్నారు సార్? అది ఏం లేదండి, ఆ బిల్డింగ్ దగ్గర ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. అది ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉండొచ్చు. ప్లీజ్ చూపిస్తారా? చూపిస్తాను సార్. శివానిని ఎవరో కొట్టి కిందకి తోసి చంపేశారు. ఆ లేడీ ఎవరై ఉండొచ్చు? ఫేస్ క్లారిటీగా లేదు కదండి. సార్, మీ దగ్గర ఇంకో కెమెరా ఏమైనా ఉందా? లేదు సార్, ఇది ఒక్కటే ఉంది. శివానిని చంపాల్సిన అవసరం ఆ లేడీకి ఎందుకుంది? తనెవరో తెలిస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. పదండి, ఆ లేడీ ఎవరో కనిపెడదాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో మచ్. పదండి. ఎక్కడ పెట్టానిది? ఏం వెతుకుతున్నావు హారిక? నా చైన్ మ్యామ్. ఇక్కడ పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా కనిపించట్లేదు. ఇక్కడే పెట్టావా, లేకపోతే ఇంకెక్కడైనా పడేసావా? లేదు మ్యామ్, రూమ్లోనే పెట్టినట్టు గుర్తు. బాగా గుర్తు చేసుకో. కొంపదీసి ఆ స్పాట్లో ఏమైనా పడేసావా? ఏ స్పాట్లో మ్యామ్? అదే, శివానీని నువ్వు కొట్టి చంపిన స్పాట్లో. నీ చెయ్యి నీ రూమ్లోనో, ఈ ఇంట్లోనో, లేదంటే ఇంకెక్కడైనా పడున్నా పర్వాలేదు, కానీ ఆ స్పాట్లో పడుంటే మాత్రం నువ్వు ప్రమాదంలో పడినట్టే. నీ చెయ్యి అక్కడుంటే పోలీసులకి ఎవిడెన్స్ అవుతుంది. దాన్ని పట్టుకొని అడ్రస్ వెతుక్కుంటూ మరీ ఇంటికొస్తారు. నో ఛాన్స్ మ్యామ్, చైన్ అక్కడ పడలేదు. అసలు పడుండదు. నేనక్కడికి వెళ్ళాను, తనతో మాట్లాడాను, కొట్టి చంపేసి వచ్చేసాను. అంతకుమించి అక్కడ ఏం జరగలేదు. షూర్గా చెప్తున్నావా? డౌటేం లేదు కదా? నో డౌట్ మ్యామ్. శివాని మర్డర్ కేసులో నేను దొరకటం కాదు కదా, నా మీద డౌట్ రావడం కూడా జరగదు. మళ్ళీ గుర్తు చేసుకో హారిక. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్స్, క్రిమినల్స్ కూడా
ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతారు. నేను అలాంటి పొరపాట్లు ఏవి చేయలేదు మ్యామ్. నాకు సంబంధించిన ఏ అంటే శివానిది మర్డరా? అవునన్నయ్య, శివాని తలపైన ఎవరో బలంగా కొట్టి చంపారు. వాళ్ళెవరే ఉంటారభి? శివానిపై అంత కోపం ఎవరికుంది? సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక లేడీ అనుమానాస్పదంగా కనిపించిందక్క. అమ్మాయిలు వేసుకునే ఒక చైన్ కూడా స్పాట్లో మాకు దొరికింది. శివానిని ఒక అమ్మాయి మర్డర్ చేసింది అంటే హారిక అయి ఉంటుందా? లేదక్కిల్, హారిక చెడ్డదే కానీ హంతకురాలు కాదు. ఒక మనిషిని, అది ఒక ఆడపిల్లని హత్య చేసేంత దుర్మార్గురాలు కాదు. పైగా శివానికి హారికల మధ్య గొడవలు కూడా ఏమీ లేవు కదా. మరి శివాని ఆ ప్లేస్కి వెళ్ళిందని ఎవరికి తెలుసు? సరిగ్గా ఆ ప్లేస్ తెలుసుకుని శివానీని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళ పని అయ్యుంటుంది. శివాని అక్కడ ఉందని తెలుసుకుని మరీ చంపేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదన్నయ్య. పోలీసులకు చెప్తే విషయం బయటకు వస్తుంది అఖిల్. నేరస్తులు జాగ్రత్త పడతారు. కరెక్ట్ అభి. మరి సీసీటీవీ ఫుటేజ్లో హంతకులు స్పష్టంగా కనిపించలేదా? లేదు బావగారు, అక్కడున్న కెమెరాల గురించి తెలుసుకుని హంతకులు జాగ్రత్త పడ్డారు. కానీ చైన్ మాత్రం దొరికింది. ఆ చైన్ ఎవరిదో తెలుసుకుంటే సగం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. స్పాట్లో మరింత ఎంక్వైరీ చేస్తాం. శివానిని చంపిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వామ్మో, అటు తిరిగి ఇటు తిరిగి ఇది నా తలకు చుట్టుకునేలా ఉంది. శివానీకి సూసైడ్ సలహా ఇచ్చిందే నేనే. ఇప్పుడు అది నిజంగా చచ్చింది. శివాని ఫలానా చోట ఉందని హారికకు చెప్పింది నేనే. కొంప తీసి అది కానీ చంపలేదు కదా. ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.